ఏం చేస్తున్నావే? రాజ్యం రాజ్యం ఏం చేస్తున్నావే? వస్తున్నానయ్యా. ఏం నిర్ణయించుకున్నావు? ఈ ఆడబిడ్డను వద్దన్నాను కదా, ఏం చేస్తున్నావు? ముందు నా మాట వినయ్యా, కొంచెం నా మాట వినయ్యా. నోర్మోయ్, నేను చెప్పిందే జరగాల. ఈ ఆడబిడ్డను రేపు ఈ వేళ కల్లా వదిలించుకోవాలా, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఎందుకయ్యా పచ్చి బాలింతరాలిని నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? ఇప్పుడే పుట్టిన మన ఆడబిడ్డ నీకేం అన్యాయం చేసిందని ఆ బిడ్డను వదిలించుకోమంటున్నావయ్యా? ఆ పాప రేపు భవిష్యత్తులో మనకు ఎంతో మంచి పేరు తీసుకురావచ్చు. నా మాట వినయ్యా. ఆ బిడ్డ మనకు భారమా? మనం ఆ బిడ్డను పెంచలేమా? చెప్పయ్యా, చెప్పు. నేను చెప్పిందే జరగాల. ఈ ఆడబిడ్డని రేపు ఈ వేళకల్లా వదిలించుకోవాలి, అర్థమవుతుందా? లేకుంటే ఏం చేస్తానో నాకే తెలియదు. నాకు ఇంకా నిద్ర వస్తుంది. నేను చెప్పిందే జరగాల. రేపు ఈ వేళకల్లా ఈ ఆడబిడ్డను వదిలించుకోవాలా. ఓరి భగవంతుడా, నాకెంత కష్టం తెచ్చావయ్యా. నవమాసాలు మోసి పెంచి కనిపెంచిన ఈ బిడ్డను ఎక్కడిని వదలమంటావు? ఎందుకు వదలాలి? భగవంతుడా, నా పెనిమిటి మనసు మార్చి అతను ఈ బిడ్డను అంగీకరించేటట్లు చేయండి తండ్రి. ఏదో ఒక మార్గం చూపు తండ్రి. అలా తల్లి పడే వేదన చూసిన ఆ చిన్నారి కాళ్ళు చేతులు ఆడిస్తూ శోకతప్త హృదయంతో తన తండ్రిని మార్చాలన్న తపనతో ఆ చిన్నారి తన తండ్రి స్వప్నంలోకి వెళ్ళి బంగారు మాటను చెబుతుంది. ఆ మాట వింటూ వీక్షించండి. ఎందుకు నా వల్ల ఏ ప్రయోజనము లేదా? నాన్న, ఎందుకు నాన్న నన్ను వద్దనుకుంటున్నావు? నా వల్ల నీకే ప్రయోజనము లేదా? ఒక్కసారి చూడు నాన్న, ఒక్కసారి చూడు నా ఒక్కసారి చూడు నాన్న. కత్తి పట్టి కళ్ళ రంగానికి బయలుదేరి నా నారిమణి ఝాన్సీ లక్ష్మీబాయిని చూడు నాన్న, ఒక్కసారి చూడు నాన్న. నన్ను వదిలించుకోవద్దు నాన్న, నన్ను చూడు నాన్న, ఒక్కసారి చూడు నాన్న. పచ్చని స్వేచ్ఛ జీవనాన్ని ఎండుటాకులా రాల్చి వెయ్యాలని ఆంగ్లేయ